సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, సో మనకి వెరిఫికేషన్కి మనం అందరం ఎప్పుడు వెళ్ళాలి, సో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మొత్తం స్పెషల్ కేటగిరీ మొత్తం చెప్తాను అనమాట. సో వీడియో అయితే ఫుల్గా చూసేయండి, ఓకేనా? సో నేనైతే వీడియోకి ఒక 300 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 300 లైక్లు. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే పెద్ద మ్యాటర్ కాదు, ఓకేనా? చూసిన ప్రతి ఒక్కరితో వీడియోని లైక్ చేయండి, ఓకేనా? మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే, ఓకేనా? సో మనకి చూడండి, మనకి ఇక్కడ స్పెషల్ కేటగిరీ అని కనిపిస్తుంది కదా. సో ఒక్క విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే 2 టైప్స్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు మీ యొక్క ఉన్న స్పెషల్ కేటగిరీ అవునా కాదని ఫస్ట్ అయితే వాళ్ళు వెరిఫై చేసుకోవాలన్నమాట, ఓకేనా? సో వెరిఫై చేసిన తర్వాత ఓకే, మీ మార్క్స్కి మీ వెరిఫికేషన్కి ఓకే అయితే అప్పుడు మీకు ఒక సీట్ వస్తే అది సెకండరీ లిస్ట్ అనమాట, ఓకేనా? ఫస్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే ఈ కనిపిస్తున్న డేట్స్లో మీరైతే న్యూజివీడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి వెళ్ళినంత మాత్రం మీకు సీట్ కన్ఫర్మ్ అని కాదు, జస్ట్ వెరిఫికేషన్ ఫర్ నువ్వు స్పెషల్ కేటగిరీయా కాదని వెరిఫై చేస్తా జస్ట్ అంతే, ఓకేనా? మీకు అర్థం అనుకుంటా వెరిఫికేషన్. సో జూలై 1 నుంచి అయితే మీరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఉంటుంది. సో మీకు వెరిఫికేషన్ తగ్గట్టుగా సో మీకు అది ఇచ్చిన మెయిల్కి కానీ లేకుంటే ఫోన్ నెంబర్కి కానీ లేకుంటే మన వెబ్సైట్లో కానీ మీకైతే వాళ్ళు కాల్ లెటర్ అయితే ఇస్తారనమాట. సో కాల్ లెటర్ గురించి నేను కూడా ఒకసారి మళ్ళీ వీడియో చేస్తాను స్పెసిఫిక్గా, ఓకేనా? లేకుంటే ఒకసారి మీ మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రీక్వెంట్గా, లేకుంటే వెబ్సైట్ కూడా చూస్తూ ఉండండి, ఓకేనా? సో మరి నార్మల్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి బ్రో అంటే, నార్మల్ వాళ్ళు లైక్ స్పెషల్ కేటగిరీ కాకుండా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నారు కదా. స్పెషల్ కేటగిరీ ఉంటే అవసరం లేదు, స్పెషల్ కేటగిరీ లేకుండా ఉంటే వాళ్ళకైతే లిస్ట్ వస్తుంది. సో ఆ లిస్ట్ ఏంటంటే మీరు సెలెక్ట్ అయినట్టు, ఓకేనా? సో లిస్ట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్లో కానీ మీ నేమ్ ఉంటే అప్పుడు మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ వెళ్ళాలి, అప్పుడు మీకు ఇంకా సీట్ కన్ఫర్మ్ అయిపోద్ది. లిస్ట్లో కానీ మీ నేమ్ లేకపోతే ఇంకా మీకు సీట్ రానట్టే, ఓకేనా? సో రాకపోతే ఏంటి అని చెప్పేసి నేను లిస్ట్ వచ్చే చెప్తాను, ఓకేనా? ఇన్ఫర్మేషన్ అనేది. సో మనకి ఫేజ్ 1 లిస్ట్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, ఒకసారి ప్రీవియస్ చూడండి వీడియోస్ కూడా. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి చెప్పారు కదా బ్రో, ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఓకేనా? సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అని చెప్పేసి వీడియో ఉంటుంది, ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.